అబ్బబ్బబ్బా! బాబు స్కిన్ చూసారా? దగదగ మెరిసిపోతుంది ఈ ఏజ్ లో కూడా. దాని సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నావా? ఎలా ఉంటాడు? పొడుగ్గా ఉంటాడు. ఏదైనా పెళ్లికి వెళ్తే అక్కడ పెళ్లి కొడుకు అట్రాక్షన్ అవ్వాలి లేదా పెళ్లి కూతురు అవ్వాలి. కాకపోతే బాబు వెళ్ళాడంటే మాత్రం వాళ్ళిద్దరిని డామినేట్ చేసి వస్తాడనమాట. కళ్ళు ఎలా ఉంటాయి? వేటకెళ్ళేప్పుడు పులి కళ్ళు ఎలా ఉంటాయి? మహేష్ బాబు గారి డైట్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఆయన డైరీ తినరు, షుగర్ తినరు, మైదా తినరు. అర్థమైందా? ఇవన్నీ తినకపోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఇవన్న బాడీకి ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయి. ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయితే ఏమవుద్ది? యాక్నే వస్తుంది, హెయిర్ షెడ్కి వెళ్ళిపోద్ది, స్కిన్ షెడ్కి వెళ్ళిపోద్ది, ముడతలు స్టార్ట్ అవుతాయి, ఏజింగ్ స్పీడప్ అయిపోద్ది, బాడీ షెడ్కి వెళ్ళిపోద్ది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేవి నీ డైట్ లో యాడ్ చేసుకో. నా డైట్ బుక్ లో ఉన్న లైన్ చూడండి: స్టాప్ కౌంటింగ్ క్యాలరీస్ అండ్ స్టార్ట్ కౌంటింగ్ న్యూట్రియంట్స్. కూడా ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బ్స్, క్యాలరీస్ వీటి మీద ఫోకస్ చేస్తాం కానీ న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్ మీద ఎవరు ఫోకస్ చేయరే. కనిపిస్తున్నారు ఫోటోలో, ఇవిడే మహేష్ బాబు గారి డెర్మటాలజిస్ట్ అనమాట. మహేష్ బాబు గారికి ఏమేమి డెఫిషియన్సీస్ ఉన్నాయో అవి తెలుసుకొని సెపరేట్ కొన్ని ఫుడ్స్ సజెస్ట్ చేస్తారనమాట. స్పినాచ్ అవ్వచ్చు, పపాయ అవ్వచ్చు, పోమోగ్రానైట్ అవ్వచ్చు. నా క్లయింట్స్ లో చాలా మంది వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, మజిల్ బిల్డింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ స్కిన్ మాత్రం సేమ్ ఉంటది అనమాట. ఇంకా యంగ్ గా కనిపిస్తారు. దానికి కారణం ఏంటంటే న్యూట్రియంట్స్ నేను ఎక్కువ వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేస్తాను. నీకు కూడా నీ బాడీకి తగినట్టు ఒక యాంటీ ఏజింగ్ యంగ్ గా కనిపించడానికి కస్టమైజ్డ్ డైట్ ఏమైనా కావాలా? 1-on-1 కోచింగ్ డీటెయిల్స్ కోసం మన వెబ్సైట్ కి రా. ఓన్లీ ఇఫ్ సీరియస్.